ప్రశ్న అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి కోటేశ్వర గారు. అలాగే డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి శివకుమార్ గారు. రైట్, మనం వింటున్నాం ఏదైతే రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వర్తించే ఈ బిల్లు గురించి ఎంత హీట్ మూమెంట్ నడుస్తుందో మనకు తెలుస్తోంది. ఒక పక్క కేంద్రమేమో అది క్లీన్ పాలిటిక్స్ అంటుంటే, మరి విపక్షమేమో ఇది ఒక రాజకీయ కుట్ర, రాజ్యాంగాన్ని కూల్చే కుట్ర అని చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ మిడ్ డే డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. బీజేపీ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఈ హడావుడిగా తీసుకొని ప్రజలలో కానీ, లేకపోతే వాళ్ళకు నచ్చిన విధంగా, లేకపోతే ఆపోజిషన్ పార్టీలు లేకుండా ఒక కుట్ర పండడం మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వంకి అలవాటు అయిపోయింది. ఈ 12 సంవత్సరాలలో బీజేపీ చేస్తున్నదంతా ప్రజా వ్యతిరేక విధానము, లేకపోతే ప్రజలకు ఏ రకంగా ఆపోజిషన్ పార్టీ లేకుండా. ఇప్పుడు మొన్నటిసారి ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద ఓట్ చోరీ చేసిండనేది ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత మొత్తానికి వాళ్ళ ఎలక్షన్ కమిషన్తో వీళ్ళు ఎట్లా ఒప్పందం చేసుకోవడం, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎక్కడెక్కడ ఏమైంది అనేది రాహుల్ గాంధీ గారు ఓపెన్గా చెప్పిన తర్వాత ఈరోజు వాళ్ళకి ఇప్పుడు అటు సుప్రీంకోర్టు నిర్ణయం లేకుండా, ఇటు ఎలక్షన్ కమిషన్కి అడ్డు రాకుండా ఈ చట్టం తీసుకొచ్చేస్తే మొత్తానికి అటు ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ వీళ్ళు అనుకున్నదే. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా సరే మాకు వీళ్ళు అడ్డొచ్చిండ్రు అంటే వాళ్ళని ఏదో నయాన భయానగా ఒక 30 రోజులు వాళ్ళని లోపల పెట్టేస్తే వాళ్ళ అనారోగ్యం కింద మనకు ఉంటారు. ఆ భయం భ్రాంతులు మనం తీసుకొచ్చేస్తే నెక్స్ట్ ఇంకా ఎవరు కూడా మనకు వ్యతిరేకంగా ఉండదు అనే రకంగానే ఈ బిల్లు తీసుకురావడానికి తొందరపాటు నిర్ణయం తీసుకుంటుంది బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా బిల్ ప్రవేశపెట్టే ముందు జనరల్గా ఏదైతే అవగాహన కానీ, లేకపోతే ఈ బిల్లులో ఏముంది, ఏ రకంగా కుట్రలు లేకుండా ఉంటుంది, లేకపోతే ఆపోజిషన్ నాయకుల మీద ఎట్లా వీళ్ళు వేట వేయకుండా ఉంటుంది అనేది ఖచ్చితంగా ముందు అది ఆలోచించాలి. అది ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయంగా తీసుకొస్తున్నారంటే దీంట్లో ఖచ్చితంగా బీజేపీ ఏదో కుట్ర పన్నే ఈ రకంగానే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ చట్టం గిట్ట క్లియర్ అయితే అటు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఏమి జోక్యం చేసుకోకుండా వాళ్ళు చేస్తున్న ఇదొక దోపిడిదారితనంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి ఎక్కడైనా సరే ఆపోజిషన్ లీడర్స్ లేకుండా, లేకపోతే ఆపోజిషన్ పార్టీని ఎట్లా మనం మొత్తానికి ఓడించాలా, లేకపోతే వాళ్ళని అరికట్టాలా, లేకపోతే మన మీద వాళ్ళు రాకుండా వాళ్ళని ఏ రకంగా ఒత్తిడి తేవాలనే రకంగానే ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా దాన్ని ఈ స్పీడ్ పెంచడానికి, ఒత్తిడి చేయడానికే ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మంచి పరిణామం కాదు. వాళ్ళు ఆల్రెడీ సేఫ్ గేమ్ ఆడాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు చేసే గేమ్లన్నీ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అంతా కూడా బయట పెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసేదాన్ని మటుకు ఈరోజు జనాల్లోకి కూడా తీసుకుపోవడం, జనాలకు కూడా అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి విలువలు లేని రాజకీయం తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది చెప్పడం. రైట్ అండి. అలాగే మరొక గెస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, సౌత్ ఇండియా పొలిటికల్